అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి ఇది కదా కావాల్సిందేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి క్యాడర్లో నిన్నటి రోజునే చర్చ జరిగింది. మరి ఏంటి విషయంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మరి పారిశ్రామికవేత్తలు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్టు పార్టీల నుంచి, మరి ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజెప్పడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడే ఉంది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనందించేదగ్గ విషయం. మరి ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. అంటే ఏదో హ్యాపీ బర్త్డే టు మామయ్య @NCBN అని పెడితే సో జనరల్గా క్యాజువల్గా తీసుకునేటువంటి వాళ్ళు, కానీ చాలా డీప్గా 2 సార్లు మామయ్య గారు అని చెప్పేసి సంబోధించడము, మరి ఆయు ఆరోగ్యాలు బాగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మీ యొక్క అభివృద్ధి సంక్షేమం అనేది మీ యొక్క కంటిన్యూటీని అలాగే కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన చాలా పెద్దగా ట్వీట్ చేయడం జరిగింది. మరి తెలుగు తమ్ముళ్ళు కూడా ఒక రకమైనటువంటి చర్చకు నిన్నటి పెట్టినటువంటి మెసేజ్ దారి తీసింది. ఏంటి ఆ మెసేజ్ అంటే, నారా నందమూరి కుటుంబాలు ఒక్కటైపోయాయి, వారు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వెంబడే ఉంటారు, మరి తెలుగుదేశం పార్టీని గౌరవిస్తారు, మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటికీ సపోర్ట్గా నిలుస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది ఒక వర్గంలో. నేను ఆ వర్గం గురించే మాట్లాడుతున్నాను. సరే, మరి నెగిటివ్ వర్గం గురించి, మరి ఆయన విమర్శించేటువంటి వర్గం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. మరి నారా లోకేష్ గారి విషయంలో కూడా, అంటే నారా లోకేష్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మించి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఒకానొక అంటే బహిరంగ సభలో అడిగినటువంటి ప్రశ్నకు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఇవ్వడం జరిగింది. సరే, రీసెంట్గా అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కూడా అనంతపూర్ గడ్డ అంటే నారా నందమూరి కుటుంబాలకు ఒక ప్రియమైనటువంటి గడ్డ. ఇక్కడ నందమూరి కుటుంబానికి మా మామయ్య గారికి, ఇద్దరు మామయ్య గారులకు అంటే హరికృష్ణ గారికి, బాలకృష్ణ గారికి, మరి అదేవిధంగా మా ఆరాధ్య దేవుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ జిల్లాలో. సో ఈ జిల్లా అంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా చాటి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇదే మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఏ సందర్భం వచ్చినా పల్నాడులో కూడా యువగలం పాదయాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అంటే బ్యానర్ని, అంటే చిన్నపాటి బ్యానర్ను కూడా ఆయన పట్టుకొని చూపించడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు క్లియర్ కట్గా ఉండడం జరిగింది. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కేవలం అపోహాలు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఒక నీలి నీడలు కమ్ముకున్నాయనే విధంగా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు క్లియర్గా చూపించడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఎక్కడ విమర్శిస్తా అంటే, కొంతమంది విమర్శించేటువంటి వర్గం ఏంటి అంటే, నారా కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు, మామయ్య గారు ఆపదలో ఉన్నప్పుడు స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు నేడు బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ఒక వర్గం చర్చ అయితే మొదలైంది. సరే, ఏదేమైనప్పటికీ బీ పాజిటివ్ అన్నారు కాబట్టి, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సేవలు చేశారు. మరి ఆయన ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగానే ఉంటారని ఆయనే స్వయంగా ప్రకటించారు కాబట్టి, మరి పాజిటివ్ విషయాలపైన మనం ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తూ ఉన్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పెట్టినటువంటి మెసేజ్ వల్ల తెలుగుదేశం పార్టీలో కూడా ఒక వర్గానికి అంటే సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మామయ్య గారు అని చెప్పేసి 2 సార్లు సంబోధించడం, మరి అదేవిధంగా చాలా సుదీర్ఘంగా ట్వీట్ చేయడం అనేది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి. అందులోని చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేయడం అనేది, ఇది 2 రకాలుగా తెలుగుదేశం పార్టీకిను ఇటు నారా నందమూరి కుటుంబాల మధ్య ఏదైతే అపోహాలు ఉన్నాయి అని చెప్పేసి భావించేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందో వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళినట్లు అయిందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, ఇంకా వ్యతిరేకించేటువంటి వర్గంలో కూడా ఇంకో అభిప్రాయం ఉంది. మరి ఆ అభిప్రాయాన్ని కూడా మీ ముందర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఏంటి అంటే, ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ గారి ద్వారానే
కొడాలి నాని గారికి టికెట్ వచ్చిందని, మరి ఆయన ద్వారానే వల్లభనేని వంశీ గారికి కూడా టికెట్ వచ్చిందని చెప్పేసి మరి కొడాలి నాని గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడము, మరి అంతటితో ఆగుకోకుండా ఇష్టానురీతిగా ఎట్లా పడితే అట్లా, అంటే ఇంతకు మించి దిగజారనుకున్న ప్రతిసారి ఆయన హీనంగా మాట్లాడడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని, మరి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మరి ఎత్తితే బూతులు మాట్లాడడం జరిగింది. సరే, ఈ సందర్భాలలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కొడాలి నాని గారిని పర్సనల్గానో మెసేజ్ రూపంలోనో లేకపోతే పిలిచి మాట్లాడుకోవడము ఏది కూడా చేయలేదు. మరి సొంత కుటుంబ సభ్యులను ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదనేది చెప్తాం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అది కుటుంబానికి సంబంధించినటువంటి విషయము. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను రాజకీయాలకు ఆపాదించి రెండిటికి ముడిపెట్టి మనము ఇక్కడ అభిప్రాయాలు చెప్పకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, మరి సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే, కుటుంబం కుటుంబమే. సో నారా నందమూరి అనేటివి వారి కుటుంబాలు, వారి కుటుంబం మధ్యలో ఉన్నటువంటి విషయాలను రాజకీయాలకి లాగొచ్చి దాన్ని రాజకీయం చేయడం అనేది ఇది నాకు తగదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక శుభ పరిణామం అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.